అందరికీ నమస్కారం అండి. టీడీపీ సీనియర్ నాయకురాలు మాధవిని మాట్లాడుతున్నాను. మన దువ్వాడ గారు శ్రీనివాస గారు అసలు ఎంత భక్తిభావంతో ఇంకా వినక ఈయన కాడే వినాలా అన్నట్టుగా చెప్తున్నాడు. మంచి స్టోరీలు మాత్రం బ్రహ్మాండంగా నేర్చుకున్నట్టున్నాడు, చెప్తున్నాడు. సంతోషం. కానీ మనుషులు మాట్లాడేటప్పుడు మనమేంటి, మన చరిత్ర ఏంటి అనేది కూడా తెలుసుకొని మాట్లాడితే కాస్త బాగుంటుంది. దువ్వాడ గారు భార్య బతికుండగా ఇంకొకళ్ళని ఒకటి రెండు మీ భాగవతం అంతా వాణి గారు చెప్పుద్ది. నువ్వు అచ్చెన్నని 2 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలం ఉంది అని వ్యాఖ్యానంగా మాట్లాడుతున్నావు. రాజధాని ఇక్కడ అది ఈ జన్మలో కాదు అన్నట్టుగా చెప్తున్నావు. విశాఖపట్నం కూడా తుఫాన్ వచ్చినప్పుడు మీ దొంగల ముఠ, మీ నాయకుడు కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు కానీ, ఒక ఇంటికి కరెంటు కానీ కూడా మా బాబు గారు బస్సులో ఉండి అదంతా లైన్లోకి వచ్చేదాకా విశాఖపట్నం తుఫాన్కి ఆ ప్రజలందరిని ఆదుకున్న చరిత్ర మాది, తెలుగుదేశం పార్టీది. నువ్వు వాడుండి ఏం చేసావు? కనీసం ఒక్క కట్ట బియ్యం, రైసు ఆ మునిగిన వాళ్ళకి ఇవ్వగలిగావా? ఇచ్చావా? షాపింగ్ మాల్ ఒకటి పెట్టి హైదరాబాద్లో ఇద్దరు, సరే నీ బిజినెస్ నువ్వు ఏదో తగలబెడుతున్నావు అనుకో, మాకు అనవసరం అది. కానీ మా అచ్చెన్న జోలికి వస్తే మాత్రం నీకు మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నాను. 2 నువ్వు మా రాజధాని జోలి అమ్మ పెట్టదు అడక్క తిన్నది అన్నట్టు మీరెటు ఆ రాజధానికి ఒక 100 రూపాయలు కూడా డొనేషన్ చేయటం కానీ, 1000 కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారు మీ దొంగల ముఠ అంతా. కట్టే రాజధానిని కట్టనివ్వండి, భావితరాలకు బంగారు బాట అయ్యండి. ఒక నేతలైనప్పటికీ ఎమ్మెల్సీ పదవి చేసావు కదా గౌరవంగా, కనీసం గౌరవమైన మాట్లాడటమని నేర్చుకోవాలి. ఎవడన్నా రాష్ట్రంలో పుట్టినోడు ఈ రాజధాని ఇక్కడ ఏమి లేదని చెప్తే వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారు? కంపెనీలు కాస్త అన్నం తినేవాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. మా రాజధాని జోలు వచ్చినా, మా ఆడబిడ్డల జోలు వచ్చినా ఒక్కొక్కళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు. నువ్వు ఇంట్లో ముందు నీ బిడ్డలకి, భార్యా బిడ్డలకు అన్నం పెట్టి బయటకు వచ్చి మాట్లాడు. నువ్వు ఎంత అత్తగారి సొమ్ము తీసుకొని వాళ్ళ భార్యా బిడ్డలను ఏ విధంగా రోడ్డు మీద వేసావో వాణిని అడిగితే చెప్పి ఎంత బాధపడిందో ఆమె చూసావు. నిలువున కాపురం తీసావు. ఈ అమ్మాయి మాధురిది కూడా ఒక ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్న, ఏమన్నా చండాలుడనాలో ఈనుడనాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంకంతకంటే బూతులు రావు. ఒక రచయితగా మీ భాషలో చెప్పాలంటే ఇంకా వేరే రకం ఉంటుంది, కానీ అవి మాకొద్దు, మాకు సంస్కారం కాదు. కాబట్టి కాస్త మర్యాదగా కొంపలు కోల్చకుండా, ఎదుటి వాళ్ళ కాపురాలు తీయకుండా, చేసుకున్న భార్యకి అన్నం పెట్టలేనోడివి నువ్వు కూడా మాట్లాడితే సమాజం హర్షిస్తుందా? దువ్వాడ శ్రీనివాస్ గారు కొంచెం మాట్లాడేటప్పుడు నువ్వేంత పెద్ద అపరకోటీశ్వరుడు అయినట్టు, నీకు ఉండటానికి ఇల్లు లేదు, కొంప కూడా లేదు, మా నాన్న ఇచ్చాడని చెప్పింది మా వాణి. అయితే నీ భార్య చెప్పింది, ఆమె మాటలో యథార్థం కనపడింది. పిల్లలు ఎంత బాగా వచ్చారో డాడీ డాడీ అంటాను. పిల్లలను కూడా, కన్న బిడ్డలను కూడా చూడలేనోడివి, ఎదుటివారి కొంపలు కాపురాలు కూల్చేవాడివి. నువ్వు కూడా మాట్లాడితేట ఎదుటివారి కాపురాలు కూల్చావు. ఇప్పుడు రాజధాని మీద పడి రాజధాని నాశనం చేయాలని చూస్తున్నారా? ఒక్కొక్కళ్ళు రాజధాని జోలు వచ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదని కూడా తెలియజేస్తున్నాం. అదైతే ప్రజాప్రతినిధులుగా అభివృద్ధికి మీరు బాట వేయండి. ఇంకా స్పాన్సర్లు ఎవరైనా ఇచ్చేవాళ్ళన్నా తీసుకురండి. అన్ని పార్టీల వాళ్ళు కలిపి రాజధాని అభివృద్ధి చేయాలి. అది బాధ్యత. ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే చూస్తా ఊరుకుంటామా? మీకంటే ఎక్కువ మాట్లాడతాం, ఎక్కువ చదువుతాం మీ భాష. కానీ మీ భాష, మీ లాంగ్వేజీ, మీ మర్యాద లేని భాష మాట్లాడటం మాకు అది సంస్కారం కాదు. మీరు కాస్త పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని మరొక్కసారి అచ్చెన్న జోలికి వస్తే. ఏం తెలుసు నీకు అచ్చెన్న కుటుంబం గురించి? ఎర్రమనాయుడు గారు ఎంతోమంది పేదలను ఆదుకున్నాడు. తెలుసు అసలు వాళ్ళ చరిత్ర ఏంటో? నువ్వు దోచుకొని, అత్తగారి సొమ్ము దోచుకొని, ఆడపిల్ల లోకుల పిల్ల ఉందని చేసుకొని ఆమెను కనీసం చూడకుండా ఎదుటివాడి కొంప కూల్చింది కాక ఇంకా నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు.